నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ అత్తా కోడళ్ళు కథని చివరి వరకు వినండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుబ్బరత్నం, సుబ్బారావు మధ్యాహ్నం భోజనం కానిచ్చి విశ్రాంతిగా మంచం మీద నడుము వాల్చారు. ఏమండి, చిన్న కోడలి చేతి వంట ఎలా ఉందంటారు? నాట్ బ్యాడ్. ఎప్పుడు నీ చేతి వంటలే కాకుండా ఇలా మధ్య మధ్యన కోడళ్ళ చేతి వంటలు రుచి చూస్తుంటే వెరైటీగా ఉంటుంది. ఏమిటి చంటిదేడుస్తోంది? విమల ఏం చేస్తోంది? నువ్వు వెళ్ళి చూడకూడదంటే రత్నం? కూడదు. ఎందుకంటారా? కోడలు రేపు అబ్బాయి ఉద్యోగం చేసే దగ్గరికి వెళ్ళిందనుకోండి, అక్కడ ఆ పసిదాన్ని చూసుకోవాల్సింది తల్లే కదా. దాని తాలూకు ట్రైనింగ్ ఏదో నేను ఇక్కడే ఇస్తున్నాను, తెలిసిందా అన్నట్టు చెప్పటం మరిచాను. పెద్దాడి దగ్గర నుండి లెటర్ వచ్చింది. వాడికి ఏదో ట్రైనింగ్ ఉందట, బెంగళూరు వెళ్తున్నట్ట. రావడానికి 4 నెలలు పడుతుందట. అలాగా, మంచిదే. ట్రైనింగ్ అయి వస్తే వాడికి జీతము పెరుగుతుంది, ప్రమోషను వస్తుంది. శుభం. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే, సాయంత్రం మీరు అలా బజారు దాకా వెళ్ళి పెద్దాడికి ఫోన్ చేసి రండి. వాడలా బెంగళూరు ట్రైన్ ఎక్కే ముందే కోడల్ని మనవణ్ణి ఇలా పంపించమని. పిచ్చి వెధవ, బాబీగాడు కళ్ళల్లో మెదులుతున్నాడు. 2 రోజులుగా వాడే కల్లోకి వస్తున్నాడని చెప్పండి. సరే, అలాగే ఫోన్ చేస్తాలే. ఏంటి, నేను చెప్పినట్టు పెద్దాడికి ఫోన్ చేసి వచ్చారా? కోడల్ని ఇక్కడికి ఎప్పుడు పంపిస్తున్నట్ట? బయటికి వెళ్ళొచ్చిన భర్తను అడిగింది రత్నం. ఫోన్ చేసే వస్తున్నాను. మొగుడు బెంగళూరులో ఉన్న 4 నెలలు కోడలు పుట్టింటికెళ్ళి కంప్యూటర్ కోర్స్ ఏదో నేర్చుకుందాం అనుకుంటుందట. అలాగా, అదో వంకగావును. ఆవిడగారు పుట్టింట్లో తిష్టవేసి కూర్చోవడానికి. ఇంతకీ పెళ్ళాన్నెప్పుడు పంపిస్తున్నానన్నాడు కమలాకరం? అసహనంగా అడిగింది రత్నం. ఉండవే, ఒక్కోటి చెప్పుకొస్తున్నాగా. మీ అమ్మకు బాబీగాడిని చూడాలనుంది. ముందు కోడల్ని ఇక్కడికే పంపించు. అంతగా అయితే ఇక్కడ 4 రోజులు ఉన్నాక పుట్టింటికి వెళ్తుందిలే అన్నాను. సరే, వచ్చే ఆదివారం కోడల్ని అక్కడ బండెక్కిస్తాను అన్నాడు. ఇక్కడ నన్ను స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకోమన్నాడు. ఆ రోజు కమలొచ్చింది. తోటి కోడల్ని చూసిన చిన్న కోడలు విమల ముఖం వికసించింది. అక్క, బావున్నావా? బాబీ, ఎలా ఉన్నావు నాన్న? ఆప్యాయంగా పలకరించింది విమల. కాళ్ళు చేతులు కడుక్కొచ్చి విమల చంకలో ఉన్న పసిదాన్ని అందుకుంది కమల. ఏంటి విమల, చిన్ను చిక్కిపోయింది? నెల పిల్లప్పుడు చూస్తే ఎంతో బొద్దుగా ముద్దుగా ఉంది. ఇప్పుడు 6వ నెల నడుస్తుంది కదూ. ఏంటి, హైదరాబాద్ నీళ్లు పడలేదా దీనికి? ఇంతకీ హైదరాబాద్ నుండి నువ్వెప్పుడొచ్చావు? నేనా? అసలు నేను ఇంకా హైదరాబాద్ వెళ్ళలేదక్కా. ఏంటర్రా, తోడికోడళ్ళిద్దరూ పెరట్లోనే మీటింగ్ పెట్టేసుకున్నారు. ఇలా హాల్లోకి వచ్చి మాట్లాడితే మేము వింటాం కదా. ఒరే బాబీ, ఇలా రారా అంటూ మనవణ్ణి దగ్గరికి పిలిచింది సుబ్బరత్నం. ఇంతలో విమల వంటగదిలోకి వెళ్ళి వంట కార్యక్రమంలో పడింది. తోటికోడలికి సాయంగా కమల వెళ్ళింది. కమల వచ్చిన మర్నాడే అత్తగారు రత్నం హడావిడిగా కోడల దగ్గరకు వచ్చి, కమల, బాబీగాడిని తయారు చెయ్యి. ఈరోజు చాలా మంచి రోజు. వాణ్ణి గుడికి తీసుకెళ్ళి శాస్త్రులు గారితో అక్షరాభ్యాసం చేయించి అట్నుంచి బళ్ళో కూర్చోబెట్టొస్తాను. అర్థం కానట్టుగా చూసింది కమల. ఏంటి అలా చూస్తావు? కమలాకరం రావడానికి 4 నెలలు పడుతుంది కదా. అంతదాకా బాబీగాడిని ఇక్కడ బళ్ళో చేర్పిస్తే 4 అక్షరం ముక్కలు అబ్బుతాయి. కమల షాక్ తిన్నట్టయింది. అత్తయ్య, ఇక్కడ ఈ పల్లెటూళ్ళలో వీధి బళ్ళో వీడిని జాయిన్ చేస్తారా? అన్నా, ఇక్కడ ఈ పల్లెటూళ్ళలో వీధి బళ్ళో చదువుకునే నీ మొగుడు, నీ మరిది అంత ఉద్యోగాలకు వెలగబెడుతున్నారన్నది మర్చిపోకు. అది కాదత్తయ్య, నేనిక్కడ ఉండేది 4 రోజులే. తర్వాత మా అమ్మగారు ఊరెళ్ళిపోవాలి. అక్కడ కంప్యూటర్ కోర్సులో జాయిన్ అవ్వాలి. అప్పటికే రత్నం ముఖ కవళికలు మారిపోయాయి. అంటే ఏంటే నీ ఉద్దేశం? మొగుడలా ఆఫీస్ పని మీద వేరే ఊరెళ్ళగానే చెంగుమంటూ ఇలా పుట్టింటికి చెక్కేయడమేనా? అదీగాక తగుదునమ్మా అంటూ నలుగురిలోకెళ్ళి కంప్యూటర్లవి నేర్చుకోవడం ఏంటి? అన్నింటికీ మీ ఇష్టాలేనా? మీ పెత్తనాలేనా? మీ వెనకాల పెద్ద తలకాయలు 2 ఉన్నాయి. వాళ్లతో ఆలోచించి
వాళ్ళ అంగీకారం తీసుకుందామన్న ఇంగితమన్నా లేకపోయిందేం మీకు? అంత క్రితమే అక్కడికి చేరిన సుబ్బారావు భార్యకు వంత పాడాడు. ఆ ఇంగితమేదో మన కొడుకు గాడిదకుండాలే, దీన్ననుకుని ఏం లాభం? ఏదన్నా అంటే అత్త మామ కోడళ్ళని రాచి రంపాన పెట్టామంటారు. మామయ్య, నా మాట కాస్త అర్థం చేసుకోండి. నేను కూడా ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తేనే సంసారం సజావుగా సాగుతూ కాస్త వెనకేసుకోగలుగుతున్నారు. కోడల్ని మధ్యలోనే అడ్డుకుంది రత్నం. ఆ గాగు ఏంటే అన్నావు? మొగుడు పెళ్ళాం సంపాదిస్తేనే సంసారం సజావుగా నడుస్తోందా? కాస్తో కూస్తో వెనకేసుకోగలుగుతారా అంటే నీ ఉద్దేశం ఆడంగులు ఊరి మీద పడి ఉద్యోగాలు చేస్తూ ఊళ్ళేలకపోతే ఇంకా అడుక్కు తింటూ పోతున్నట్టేనా? అలాగైతే నేను ఏ ఉద్యోగం వెలగబెట్టి ఊళ్ళేలానే? ఏం నా సంసారం బాగుండలేదా? నా పిల్లల్ని చదివించుకోలేదా? గాడిలో పెట్టలేదా? తాతలు కట్టిన ఇంటిని పడగొట్టి పక్కా మేడ కట్టలేదా? పాయింట్లు లాగుతూ కోడల్ని నిలేసింది. ఆ మాటతో కమల ఆవేశం తారాస్థాయికి చేరింది. అత్తయ్య, మాటలు జారడం మీకే కాదు నాకు తెలుసు. కానీ ఎదుటి మనిషిని కించపరిచే విధంగా మాటలతో హింసించడం సంస్కారం అనిపించుకోదు. మనవణ్ణి చూడాలనుందని ఫోన్ చేశారని అటు వెళ్లాల్సిన ప్రయాణాన్ని ఇటు మార్చుకుని వచ్చినందుకు నాకు మంచి శాస్తే జరిగింది. మావయ్య, రేపటికి మా అమ్మగారు ఊరికి ట్రైన్ టికెట్ తెచ్చిపెట్టండి చెప్పేసి కొడుకుని తీసుకుని పెరట్లోకి వెళ్ళిపోయింది. సుబ్బారావు దంపతులు కోడల్ని దుమ్మెత్తిపోస్తూనే ఉన్నారు. మధ్యాహ్నం భోజనాలయ్యాక ముసలాళ్ళిద్దరూ నిద్రలోకి జారుకున్నారు. తోటి కోడళ్ళిద్దరూ మాటల్లో పడ్డారు. నువ్వు వచ్చినందుకు ఎంతో ఆనందపడ్డాను. 10 రోజులుంటామని సంబరపడ్డాను. ఇక్కడ ఏం తోచక పిచ్చెక్కిపోతుందనుకో. మాట్లాడుతుండగానే విమల కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. ఆప్యాయంగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది కమల. విమల, నా మాట అటుంచు. అసలు విశ్వం నిన్నిక్కడ ఇంతకాలం ఎలా ఉంచేశాడు? అక్కడ తనకిబ్బంది కాదా? ఆయన ఎంత ఇబ్బంది పడ్డా అత్తయ్య మామయ్య గురించి నన్నిక్కడ ఉంచేస్తున్నారు. ఆడపిల్లలు లేరు కదా, కోడళ్ళనే కూతుళ్ళుగా చూసుకుంటున్నారు. అలాంటప్పుడు నువ్వు కొంతకాలం మా అమ్మా నాన్నల దగ్గరుండి రావడమే సబబు అంటారాయన దిగులుగా చెప్పింది విమల. ఏడ్చినట్టుంది మీ ఆయన లాజిక్కు. డెలివరీకి తీసుకురావడం, ఇక్కడికే తెచ్చి 2-3 నెలలుంచి రేపో మాపో కంటామనగా పుట్టింటికి పంపించి కన్నాక నెలలోపలే ఇక్కడికి తీసుకొచ్చి 7వ నెల వచ్చే వరకు కోడరికం చేయించుకొని అక్కడ కొడుకులు హోటల్ కూడు తింటున్నా మా పద్ధతి ఇంతేనంటూ 7వ నెల నిండుకుంటుందనగా పంపిస్తారు. అయినా వీళ్ళ పద్ధతులేంటో ఎవ్వరికీ అంతుపట్టవు. మనల్ని బాధ పెట్టకపోతే వాళ్లే వచ్చి సరదాగా మన దగ్గర కొంతకాలం ఉండిపోవచ్చు కదా. వీళ్ళేమో కొడుకుల ఎదుట ఎక్కడలేని ప్రేమ నటిస్తూ వాళ్ళు లేని టైంలో మనల్ని ఇష్టం వచ్చినట్టు సాధిస్తూ ఉంటారు. అమ్మ దగ్గర అయితే చంటిదాని పనంతా అమ్మే చూసుకునేది. ఇక్కడ దాని పనే కాకుండా వంట పని ఇంటి పని కూడా చూసుకోవాల్సి వస్తుందక్క. హైదరాబాద్ వెళ్ళినా ఈ పని నాకు తప్పదనుకో. అక్కడ ఆయన హోటల్ భోజనంతో ఎంత ఇబ్బంది పడుతున్నారో అన్న బెంగ ఓ పక్క, ఆయనకు దూరంగా ఉండాల్సి వచ్చిందన్న దిగులు మరో పక్క. అత్తయ్య మామయ్య గుళ్ళు గోపురాలు అంటూ తిరుగుతూ వాళ్ళ కాలక్షేపంలో వాళ్ళుంటారు. నాకేమో రోజులు గడవక పిచ్చెక్కేలా ఉంటోంది. తన గోడు వెళ్ళబోసుకుంది విమల. మరి ఇంతకాలం నువ్వు ఎలా ఊరుకున్నావు? అన్నీ వివరంగా విశ్వానికి లెటర్ రాసి వచ్చి నిన్నిక్కడి నుంచి తీసుకుపోమ్మని చెప్పలేదా? అక్క, ఆ ముచ్చట అయ్యింది. నేను రాసిన లెటర్ని భద్రంగా తండ్రికి పంపించారాయన. అది ఇక్కడికి చేరిన రోజు ఎంతగా గొడవ సృష్టించారో వీళ్ళు. చెయ్యెత్తి కొట్టలేదు కానీ అంతకన్నా ఎక్కువ మాటలే అన్నారు. ఇక జీవితంలో ఆయనకి ఏ విధమైన ఉత్తరాలు రాయకూడదనేంత విరక్తి పుట్టేట్టు సూటిపోటి మాటలతో నానా హింస పెట్టేశారు. కళ్ళంట నీరు కారుతున్నా తుడుచుకోవడం మర్చిపోయి మనసులోని బాధంతా వెళ్ళబోసుకుంది విమల. విమల, డోంట్ వర్రీ, వీళ్ళెలాగూ ఈ జన్మకి మారరు.
ఇంకా మన మొగుళ్ళ బుద్ధులు కూడా అంత త్వరగా దారిలో పడవు కానీ మనమే మన బుద్ధులకు పదును పెట్టి ఉపయోగించుకోవాలి సాలోచనగా అంది కమల. అంటే ఏం చేయాలి అక్క? అదంత తేలికైన పనేనంటావా? అదే అత్తమామల్ని భర్తల్ని బెదిరించి మనం గెలవగలమా? బెదురుగా చూసింది విమల. అబ్బా విమల, అన్నింటికీ ఎందుకు భయపడతావు? మొదటగా నువ్వు నీ మనసులోంచి భయాన్ని వెళ్ళగొట్టు. రేపే మనం మన అమ్మగారిళ్లకు వెళ్ళిపోదాం. నా కోసం మా ఆయన, నీ కోసం మీ ఆయన వచ్చేంత వరకు మనం అక్కడే ఉందాం. షాక్ తిన్నట్టు చూసింది విమల. అమ్మో ఏంటక్క ఇలాగంటున్నావు? మనం అలా చేస్తే ఆనాక ఎటుబోయి ఎటొచ్చినా చిలికి చిలికి గాలివానయ్యి కాపురానికి నీళ్లు వదులుకోవాల్సి వస్తుందేమో. విమల, కాపురం గురించి నువ్వు ఎలాంటి శంకలు పెట్టుకోకు. అంతలా తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి కాపురాన్ని పట్టుకొని ఎంతకాలమని వేలాడుతూ కూర్చుంటాం? అయినా మనకే గాని మన మొగుళ్లకు మన అవసరం లేదంటావా? అంత కాని పనేం చేయడం లేదే మనం. ఎప్పుడో ఒకప్పుడు ఈ సమస్యకు పులి స్టాప్ పెట్టక తప్పదు. ఇహ ముందు ఎప్పుడైనా మనం ఇక్కడికి రావాలంటే మన హస్బెండ్తోనే వద్దాం. అంతేగాని విడిగా ఒక్కళ్ళం వచ్చి నెలల తరబడి ఉండేది జరగని పని అని ఖచ్చితంగా చెప్పేద్దాం. చూడు విమల, అంతగా నీకు ఇష్టం లేదంటే నువ్వెక్కడే పడుండు, నేను పోతాను నిష్కర్షగా చెప్పేసింది కమల. అక్క, నీతో పాటే నేను, నన్ను వేరు చేయకు. కష్టమో సుఖమో ఇద్దరం కలిపే అనుభవిద్దాం. దట్స్ గుడ్. అంతా మనకు మంచే జరుగుతుంది. నువ్వు నిశ్చింతగా ఉండు. తోటికోడలికి ధైర్యం చెప్పింది కమల. తోడికోడళ్ళిద్దరూ ఓ నిర్ణయానికి వచ్చి రాత్రి పడుకున్నారు. సగం రాత్రప్పుడు అత్తగారి గొంతు గట్టిగా ఏడుపు వినిపించడంతో ఉలిక్కిపడి లేచి గాబరాగా వెళ్లారు కమల విమల. బాత్రూంలో కాలు జారి పడిపోయి ఉంది సుబ్బరత్నం. కోడళ్ళిద్దరూ కలిసి ఆమెను పైకి లేపబోయారు. కానీ ఆమె కాలు ఫ్రాక్చర్ అవ్వడం వల్ల కాస్త కూడా పైకి లేవలేకపోయింది. ఇద్దరూ అతి కష్టం మీద అత్తగారిని పైకి లేపి మెల్లగా సాయం పట్టి తీసుకెళ్లి గదిలో మంచం మీద పడుకోబెట్టారు. పెద్దగా గురకబెట్టి నిద్రపోతున్న మామగారిని లేపారు. ఏంటి అర్ధరాత్రి అంకమ్మ శివాలు? ఏమిటి గోల? విసుక్కుంటూనే కళ్ళు విప్పాడు సుబ్బారావు. మీకు గోలగానే ఉంటుంది. బాత్రూంలో కాలు జారి నేనేడుస్తున్నాను. అయ్యో, కాలు విరిగినట్టుంది. సుబ్బరత్నం బాధ భరించలేకపోతుంది. జారి పడితే విరగదు మరి. జాగ్రత్తగా చూసుకుని నడవద్దంటే రత్నం. 16 ఏళ్ల పడుచు పిల్లల చెంగు చెంగుమంటూ దూకుడుగా నడిచే వయసా నీది? నేనెప్పుడూ చెప్తూనే ఉంటాను. అబ్బే, నా మాటలు చెవులకెక్కించుకుంటే కదా నువ్వు. చూడు ఇప్పుడేమైందో. సుబ్బారావు భార్యను దెప్పి పొడిచాడు. మామయ్య, మాటల తర్వాత ముందు మీరు వెంటనే వెళ్ళి డాక్టర్ని తీసుకురండి, కమల అంది. కోడళ్ళిద్దరూ అత్తగారి కాలుకి తడిబట్ట చుట్టి మెల్లగా నిమురుతున్నారు. ఇప్పుడా డాక్టర్ని తీసుకొచ్చేది? ఈ సమయంలో ఎవరొస్తారు? తెల్లారాక వెళ్ళి పిలుచుకొస్తాలే. లేచి మంచం మీద కూర్చున్నవాడల్లా ఆవలిస్తూ తిరిగి మంచం మీద వాలిపోయాడు సుబ్బారావు. అక్క, ఇప్పుడు మామగారెళ్ళి డాక్టర్ని లేపి తీసుకురావాలంటే చాలా టైం పడుతుంది. అదీగాక ఇక్కడ సరైన డాక్టరే లేరు. మనమే అత్తయ్య గారిని ట్యాక్సీలో నేరుగా పట్నంలో ఉన్న ఎముకల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే బాగుంటుంది కదా. విమల, నువ్వు చెప్పేది బాగుంది. మామయ్య, మీరు వెంటనే వెళ్ళి ట్యాక్సీ తీసుకురండి. విమల, నువ్వు పిల్లల్ని చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉండు. అత్తయ్యని తీసుకొని నేను మామయ్య వెళతాం అంది కమల. సుబ్బరత్నాన్ని ఆసుపత్రిలో చేర్చుకున్నారు. అక్కడ ఎక్స్రే లాంటివి అన్ని టెస్టులు చేశాక ఆమె కాలికి సిమెంట్ కట్టు కట్టారు. 4 రోజులు ఆసుపత్రిలో ఉంచి అవసరమైన మందులు రాసిచ్చి బెడ్ రెస్ట్లో ఉండాలని చెప్పి పేషెంట్ని ఇంటికి పంపించేశారు. రత్నం దగ్గర కాస్త సాయంగా ఉండేందుకు ఎవరినైనా మనిషిని పెట్టుకుందామని ఎంత ప్రయత్నించినా కుదరలేదు. చేతల సాయం మాటటుంచి కనీసం మాటల సాయంగానన్నా ఎవ్వరూ రాలేదు. ఏనాడు పిల్లికైనా బిచ్చం పెట్టని, ఎంగిలి చేత్తోనన్నా కాకిని విదిల్చని ప్రత్యేకమైన క్యారెక్టర్స్